డీటెయిల్స్ చూస్తే ఇవాళ జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవాళ 7వసారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, మరో 2 సార్లు టీబీజీకేఎస్ మరియు ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. ఇవాళ జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవాళ 7వసారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, మరో 2 సార్లు టీబీజీకేఎస్ మరియు ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. ఇవాళ జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవాళ 7వసారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, మరో 2 సార్లు టీబీజీకేఎస్ మరియు ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.